పురుషాంగం మధ్యకి వంగి ఉండడాన్ని కార్డి అంటారు. కార్డియన్ లాగా. అక్కడ ఏంటంటే పురుషాంగంలో పై లేయరు ఫ్యాబ్రిక్స్ లేయర్ అన్నమాట. పై లేయర్ పురుషాంగం ఎందుకంటే కార్పస్ క్యావర్నోజా, కార్పస్ స్పాంజియోజా అని 3 సిలిండ్రికల్ మజిల్స్ ఉంటాయండి పురుషాంగంలో. కార్పస్ క్యావర్నోజా ఇటు కార్పస్, దానికైనా కార్పస్ స్పాంజియోజా అనండి. 3 సిలిండర్స్ మనకి ఇలా ఉంటే దాన్ని బంధించి ఉంచడానికి ఒక లేయర్ ఫైబ్రస్, అది కూడా సాగుతుందండి. ఉబ్బడానికి సాగడానికి అది పనికి మామూలు ఫైబ్రస్ సాగదు, కానీ దీనికి సంబంధించిన లేయర్ సాగుతుంది. కొంతమందికి ఈ కొండే ఫైబ్రస్ లేయరు అది గట్టిపడిపోతుంది. గట్టిపడిపోతే ఇలా ఉంగుతుంది. కొంతమందికి పక్క గట్టిపడుతుంది, ఇలా వెళ్ళిపోతుంది. కొన్ని ఇటు లేదు. కొన్ని పైన గట్టిపడిపోతుంది, ఇలా పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోతుంది. మనకి ఎలా కిందకి వెళ్ళిపోయిందో, ఎలా పక్క వెళ్ళిపోయిందో, ఇలా వెళ్ళిపోయిందో అది ఆ గట్టిపడడం వల్ల సాగదు. ఇది అక్కడున్న టిష్యూ, దానికి కారణాలు చాలా. కొన్ని సందర్భాలు ట్రామా, పురుషాంగం దెబ్బతిలితే కూడా అది ఫైబ్రిక్స్ దెబ్బని దాని పోవచ్చు. కొందరికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఆ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. ఈ రకంగా గాయాల వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల, లేదా మామూలుగానే కొన్నిళ్ళు మీరు చెప్పడం కారణం ఏంటో చెప్పడం అలా వస్తుంది. ఇలాంటి కార్డీ పరిస్థితిని మాత్రం మనం సెట్ చేయొచ్చు. ఆపరేట్ చేసి ఆ ఫైబ్రిక్స్ ఏదైతే గట్టిగా ఉందో దాన్ని కట్ చేస్తే మళ్ళీ స్ట్రైట్న్ అయిపోతుంది. అలాగా చేస్తుంది. కొంతమంది పెద్దవాళ్ళు అన్నమాట పెరోనీస్ డిసీజ్ అని వస్తుంది. ఆ పెరోనీస్ డిసీజ్లో వారికి పురుషాంగ ఫైబ్రిక్స్ గట్టి పడిపోయి అది సాక్కొని ఇటు ఉంగుతుంది, స్తంభించరు. మామూలు పెరోనీస్ డిసీజ్ వాడు మామూలు బాగానే ఉంటుంది, కానీ స్తంభించబోతం గుండ్ల గట్టిగా అవుతుందన్నమాట. ఆ రంగా కానీ మామూలుగా పరిస్థితి మీరు వంకరని ఎందుకు కారణము అంటే కారణం మాత్రం కార్డి అనే పరిస్థితి. డాక్టర్ దగ్గరికి వెళితే మీరు యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా, ప్లాస్టిక్ దగ్గరికి వెళ్ళినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చేస్తారు. ఆయన చేశారు, ఖచ్చితంగా సెట్ చేస్తారు. ఆ ఫైబ్రిక్స్ కట్ చేస్తే తగ్గ ఇది అవుతుంది.